హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ 6th డే మ్యాజిక్ ప్రాక్టీస్. అద్భుతంగా పనిచేస్తుంది. ఇట్స్ మ్యాజికల్లీ వర్క్స్. మీరు ప్రతిరోజు మ్యాజిక్ ప్రాక్టీస్ తప్పకుండా చేస్తున్నారని అనుకుంటున్నాను. అలాగే గ్రాటిట్యూడ్లోని మ్యాజిక్ని మీరు ఫీల్ అయ్యే ఉంటారనుకుంటున్నాను. 6th డే మ్యాజిక్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఆథర్ మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అతి పేదరికంలో, అతి దారిద్ర్యంలో పుట్టి చాలా తక్కువ చదువుకున్న ఒక వ్యక్తి గొప్ప నాయకుడో లేదా ప్రముఖ వ్యక్తో ఎలా అవ్వగలడు? అలాగే అతను ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ప్రపంచంలోకెల్లా గొప్పవాడు ఎలా అవ్వగలడు? ఒక ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఏదైనా ఉద్యోగంలోనో లేదంటే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టారనుకోండి. అందులో ఒకరు మెట్లు మెట్లుగా ఎదుగుతూ చాలా గొప్ప విజయాన్ని సాధిస్తారు. అదే ఇంకొకరు చాలా కొద్దిపాటి విజయంతో కిందే ఉండిపోయారనుకోండి. దీనికి కారణం ఏంటి? ఇదంతా కృతజ్ఞత రాహిత్యాన్నే సూచిస్తుంది. మనం చేసే పని పట్ల ఎంత కృతజ్ఞతగా ఉంటే మనకి అంత గొప్ప విజయం అందుతుంది. ఇదే ఆకర్షణ సూత్రం. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే చెప్తుంది కదా. విజయం దక్కాలంటే మీలో కృతజ్ఞత ఉండాలి. అంటే ఏంటి? కృతజ్ఞత లేకపోతే శాశ్వత విజయం అనేదే ఉండదు. కృతజ్ఞత కొనసాగే కొద్దీ మన అదృష్టం, విజయం కొనసాగుతూ ఉంటాయి. మీరు చేసే ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా మీకు ప్రమోషన్లు రావాలన్నా, ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకోవాలన్నా, మీకు మంచి మంచి ఆలోచనలు రావాలన్నా, స్ఫూర్తి పొందాలన్నా కృతజ్ఞత ఉండి తీరాలి. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఈ మ్యాజిక్ ప్రాక్టీసెస్ కనుక రెగ్యులర్గా చేసే వాళ్ళైతే మనకు ఎంత కృతజ్ఞత ఉంటే అంత లాభం చేకూరుతుంది. మనకి ఏ అంశంలోనైనా కావాల్సింది ఒకటే, కృతజ్ఞత. మన గ్రాటిట్యూడ్ మ్యాజిక్ సెంటెన్స్ దీనికి కూడా వర్తిస్తుంది. ఎవరికైతే వారు చేసే వృత్తి లేదా ఉద్యోగం పట్ల కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత విజయం లభిస్తుంది. ఎవరికైతే కృతజ్ఞత ఉండదో వారికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. ఇప్పుడు మనం చేసే ఉద్యోగం లేదా వ్యాపారం పట్ల మనకు ఇష్టం ఉందనుకోండి, మనం దాని పట్ల కృతజ్ఞత చూపించామనుకోండి, చాలా ఉత్సాహంగా పనిచేస్తాం, చాలా సంతోషంగా పనిచేస్తాం. దానివల్ల మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. బిజినెస్ డెవలప్ అవుతుంది. ఉద్యోగం అయితే మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి. అదే మనకి ఇష్టం లేకుండా చేసే పని అయిందనుకోండి, ఎలా ఉంటుంది? ఎవరో లాగినట్టు బాధగా వెళ్తాం, ఏదో మొక్కుబడిగా పనిచేస్తాం. దానివల్ల ఎలాంటి ఎదుగుదల ఉండదు. ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి కూడా రావచ్చు. అప్పుడు ఏమవుతుంది? రోజు రోజుకి దిగజారిపోతుంది మన పనితీరు. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే కృతజ్ఞత ఉండదో వారికి ఉన్న కొద్దిపాటి అదృష్టం కూడా మాయమైపోతుంది. కృతజ్ఞత ద్వారా మీరు ఇచ్చే శక్తి ఎంత ఉంటుందో అంతే సమానమైన లాభం మీరు పొందుతారు. అంటే ఎంత ఇస్తే అంత అన్నమాట. అంటే దీని అర్థం ఏంటి? మనకు వచ్చే అదృష్టాలని మనమే అదుపు చేస్తున్నామని. మీరు ఒక బిజినెస్ చేస్తున్నారనుకోండి, మీ బిజినెస్ విలువ అనేది మీ కృతజ్ఞత స్థాయిని బట్టే ఉంటుంది. మీరు చేసే బిజినెస్ పట్ల, మీ దగ్గర ఉన్న స్టాఫ్ పట్ల, మీ కస్టమర్స్ పట్ల మీరు ఎంత కృతజ్ఞత చూపిస్తే మీ వ్యాపారం అంత అభివృద్ధి చెందుతుంది. లేదు, నా వ్యాపారం బాగా సాగట్లేదు అని మీరు దిగులుగా ఉన్నారనుకోండి, వ్యాపారం ఖచ్చితంగా నష్టాల పాలవుతుంది. లేదంటే మీరు పిల్లల్ని పెంచుతూ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు అనుకోండి, కొందరికి వ్యాపారమో ఉద్యోగం చేయడానికి వీలవదు, పిల్లల్ని చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళ పని పట్ల కృతజ్ఞత చూపించాలి. ఎందుకంటే ఆ అదృష్టం అనేది మన జీవితంలో ఒక్కసారే వస్తుంది. అది ఎవరి జీవితంలోనైనా సరే. ఎందుకంటే మన పిల్లలు వన్స్ పెద్దగా అయ్యారనుకోండి, మళ్ళీ వాళ్ళ బాల్యాన్ని అయితే మనం చూడలేం కదా. మనం దాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మనకి మిగతా కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. అందరూ మనకి హెల్ప్ చేస్తారు. మన పని మనకు చాలా సులువుగా, సంతోషంగా అనిపిస్తుంది. అదొక బ్యూటిఫుల్ టైంగా మిగిలిపోతుంది. అలాగే మనకి ఎన్నో మెమరీస్ని మిగుల్చుతుంది కూడా. లేదు, మీరు ఒక జాబ్ చేస్తున్నారనుకోండి, అది మీకు ఇష్టం లేని జాబే అనుకోండి, ఇది నా స్థాయికి సరిపోదు అనుకునే జాబ్ అయినా సరే, మీరు దాన్ని ఇష్టంగా చేస్తే మీరు మీ డ్రీమ్ జాబ్ని చేరుకునే అవకాశాలు మీకు వస్తాయి. మీరు చేయాల్సింది ఒకటే, నాకు ఈ ఉద్యోగమైనా ఉన్నందుకు నేను కృతజ్ఞురాల్ని అని మీరు గ్రాటిట్యూడ్ తెలపాల్సిందే ఆ జాబ్కి. ఈరోజు ప్రాక్టీస్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక అదృశ్య మేనేజర్, మనకు ఒక మేనేజర్ ఉన్నాడనుకోండి, ఎవరికి కనిపించకుండా, మనకు కూడా కనిపించకుండా మన పక్కనే ఉన్నట్టు ఫీల్ అవ్వండి. మనం ఆలోచించే ప్రతిదీ అతను నోట్ చేసుకుంటాడని ఫీల్ అవ్వండి. చెప్పే ప్రతి మాటని, ఆలోచించే ప్రతి ఆలోచనని. ఒక పెన్ను, ఒక నోట్బుక్ పట్టుకొని మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మన వెంటే వస్తున్నాడు అన్నట్టు ఫీల్ అవ్వండి. మనం చేస్తున్న జాబ్ పట్ల ఎన్నిసార్లు కృతజ్ఞత ఫీల్ అయితే అతను అవన్నీ నోట్ చేసుకుంటున్నట్టు ఫీల్ అవ్వండి. మనం చేయాల్సింది ఏంటంటే,
మనం చేసే ఉద్యోగమో వ్యాపారమో దేనిలో అయినా దానిలో మనకు ఉన్న సానుకూల పరిస్థితులను తలుచుకొని గుర్తించాలి, వాటికి కృతజ్ఞత చెప్పుకోవాలి. అప్పుడు అదృశ్య మేనేజర్ ఏం చేస్తాడు, మన ఆలోచనల తాలూకు లిస్టుని రెడీ చేస్తాడు. అప్పుడు అది ఎంత పెద్ద లిస్ట్ అవుతే మనకి అంత పెద్ద మ్యాజిక్ జరుగుతుంది. మేనేజర్ మనకి డబ్బు, విజయం, అవకాశాలు, సంతోషం ఇవన్నీ తీసుకొస్తాడు. ఎలా? మన లిస్టుని బట్టి. మనం ఎంత పెద్ద లిస్ట్ ఇస్తే అంత ఎక్కువ తీసుకొస్తాడని అనుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి, మనం చేసే పనిలో మనం కృతజ్ఞత చూపించవలసిన విషయాలన్నీ ఆలోచించుకోండి. మనకి ఇష్టం లేని జాబ్ అయినా సరే ఇలా ఆలోచించుకోండి. ప్రపంచంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. నాకు కనీసం ఈ ఉద్యోగమైనా ఉంది కదా, నా అవసరాలు తీర్చడానికి ఈ ఉద్యోగంలో నాకు జీతం వస్తుంది కదా, ఇలాంటి విషయాలకు కూడా మీరు కృతజ్ఞత చెప్పుకోండి. మేనేజర్ నోట్ చేసుకుంటాడు. తర్వాత మనకి మన టైం ఆదా చేయడానికి ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఓ కంప్యూటర్ ఉంటుంది, ప్రింటర్ ఉంటుంది, ఇలాంటి వాటికి కృతజ్ఞతలు చెప్పుకోండి. మనం ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళమైతే మన గ్యాస్ స్టవ్కి, మన మిక్సీకి, వాషింగ్ మిషన్కి, డిష్ వాషర్కి ఇలా మన సమయాన్ని తగ్గించే అన్ని వస్తువులకి కృతజ్ఞత చెప్పుకోండి, ఒక్కటి కూడా మర్చిపోకుండా. ఎందుకంటే ఎంత పెద్ద లిస్ట్ అయితే అంత మ్యాజిక్. రేపు మొత్తం మీకు ఉదయం నుండి నైట్ వరకు ఇదే పని. ప్రతి విషయాన్ని గుర్తించాలి, కృతజ్ఞత చెప్పాలి, మన లిస్ట్ పెంచుకోవాలి, మ్యాజిక్ పొందాలి. ఇంకా మన కొలీగ్స్ ఉంటారు, మనకు పనిలో హెల్ప్ చేస్తూ మన సమయం సంతోషంగా గడిచిపోయేలా చేస్తారు, వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. అలాగే మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, మన బిజినెస్లో అయితే మన స్టాఫ్ ఉంటారు, లేదంటే మనం ఏదైనా ఆర్డర్ పెడితే తెచ్చే డెలివరీ బాయ్ ఉంటాడు, మన ఇంట్లో పనిచేసే వ్యక్తులు ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. మనకి శాలరీ అందుకోగానే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఆ శాలరీకి కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. మీరు ఇలాంటివన్నీ తలుచుకున్నప్పుడు మీ అదృశ్య మేనేజర్ ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాడు. మీరు ఇవన్నీ తలుచుకున్నప్పుడు ఇలా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, నా కంప్యూటర్కి కృతజ్ఞతలు, ఎందుకంటే నాకు చాలా సమయం ఆదా చేస్తున్నందుకు. నా వాషింగ్ మిషన్కి కృతజ్ఞతలు, నా పని భారాన్ని తగ్గించి నా సమయం కూడా ఆదా చేస్తున్నందుకు. ఇలా మీరు ప్రతి వస్తువుకి కృతజ్ఞత చెప్పాల్సిందే. అలాగే మన మేనేజర్ అన్నీ నోట్ చేసుకుంటాడనే విషయం మర్చిపోవద్దు. మనం చెప్పే కృతజ్ఞత ఎంత హార్ట్ఫుల్గా ఉంటుందో మన మేనేజర్ నోటీస్ చేస్తాడు. దాన్ని బట్టే మనకి మ్యాజిక్ ప్రసాదిస్తాడు. ఆ మ్యాజిక్ వల్ల మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. ఈ ఒక్క రోజులోనే మన ఉద్యోగం పట్ల, మన వ్యాపారం పట్ల మనకున్న అభిప్రాయం కూడా పూర్తిగా మారిపోతుంది. ఈ మార్పుని మీరు ఈ ఒక్క రోజులో తప్పకుండా గమనిస్తారు. అదృష్టం తెచ్చే పదోన్నతులు యాదృచ్ఛికంగా రావు, అవి మీలో ఉన్న కృతజ్ఞతా భావానికి పర్యవసానాలే అంటున్నారు ఆథర్. ఇంకా రేపు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం ఈ ప్రాక్టీస్ చేయాల్సిందే. మన మేనేజర్ అన్నీ నోట్ చేసుకుంటాడు. ఎంత పెద్ద లిస్ట్ అయితే అంత పెద్ద మ్యాజిక్ గుర్తుంది కదా. ఫైనల్గా ఈరోజు మ్యాజిక్ ప్రాక్టీస్ ఏంటి, మనం ఈరోజు మనకు జరిగిన 10 బ్లెస్సింగ్స్ రాసుకోవాలి. వాటిని లిస్ట్ రాసుకున్న తర్వాత ఒకసారి చదువుకోవాలి. ప్రతి వాక్యం చివర థ్యాంక్ యూ అనే మ్యాజిక్ వర్డ్ చెప్పుకోవాలి. తర్వాత రేపటి రోజు మొత్తం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ వెంట ఉన్న మీ అదృశ్య మేనేజర్ మీ ప్రతి కృతజ్ఞతా భావాన్ని నోట్ చేసుకుంటాడనేది గుర్తుంచుకోండి. మీరు ఫీల్ అయిన ప్రతిసారి ఆయన నోట్ చేసుకుంటాడు. అలాగే మీరు మీ ఉద్యోగంలో ఉన్న సానుకూల పరిస్థితులన్నింటినీ గుర్తు చేసుకోండి, వాటికి కృతజ్ఞత చెప్పండి. ప్రతి వస్తువుకు కృతజ్ఞత చెప్పండి. అలాగే మీతో ఉండి మీకు సహకరిస్తున్న ప్రతి వ్యక్తికి కృతజ్ఞత చెప్పండి. ఇంకా రాత్రి నిద్రపోయే ముందు మీ మ్యాజిక్ రాక్ తీసుకొని ఈరోజు మ్యాజిక్ రాక్ మూమెంట్ ఏంటో తలుచుకొని దానికి కూడా థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పుకొని కృతజ్ఞతా భావంతో చాలా హ్యాపీగా నిద్రపోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ మ్యాజిక్ రాక్ మూమెంట్ని నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.